ఇప్పుడు అందరు చనిపోతున్నారు కదా నక్సలైట్లు. సో వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వీరులారా వీరులారా నక్సలైటు వీరులారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి చుక్కలల్లో కలిసినారా. అంతేనా? ఓకే. సో టెన్షన్ వస్తుందా? మొత్తానికైతే మనం మాట్లాడుకుంటున్నామన్నా. అంటే మీ నాన్నగారు కూడా నక్సలిజంలో ఉండి ఒక నక్సలైట్గా ఉండి లొంగిపోయి దాని తర్వాత ఏం జరిగిందో అనేది మీరు చెప్తే బాగుంటుంది. అంటే మీరు పుట్టినప్పుడు మీ నాన్నగారు నక్సలిజంలో ఉన్నారా లేకుంటే ఎట్లా ఉన్నారా, అసలు ఏంది మీ నాన్నగారి స్టోరీ, మీ నాన్నగారి పేరు? ఓకే ఓకే షూర్ అన్న. మా నాన్న పేరు వచ్చేసి నీలం నాగన్న అన్న. ఓకే, నీలం నాగన్న. నాగన్న. ఓకే. తర్వాత మా ఫాదర్ వచ్చేసి ఆలేరు దళము పీపుల్స్ వారు అన్న. ఓకే. ఆలేరు దళంలో పీపుల్స్ వారు. మా నాన్నగారు అంటే మా నాన్నగారు కొన్ని 1985 అన్న. 1985లో ఆలేరు దళంలో అక్కడ జాయిన్ కావడం జరిగింది. అక్కడ ఏంటంటే మా నాన్న వచ్చేసి ఇక్కడ మనకి గోష్ గొంగడ వేసి విలేజ్లలో గ్రామాలకు వెళ్ళి, అంటే గ్రామాలకు వెళ్ళి ఒక మోటివేషన్ అంటే డ్యాన్స్ చేసేసి ఇంకా పాటలు పాడుకుంటా ఒక ప్రజల్లో ఒక చైతన్యం అనేది క్రియేట్ చేశాడన్న మా నాన్న కూడా. ఓకే. మా నాన్న క్రియేట్ చేశాడు. ఇప్పుడు చూస్తే మీకు అప్పట్లో ఈ పట్వారీ వ్యవస్థ ఉంటుండే అన్న. పోలీస్ పటేలు గిర్దవార్లు వీళ్ళంతా అప్పుడు వ్యవస్థ బాగా ఉంటుండే అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్ అప్పుడు. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ దగ్గరికి ఒక పేదోడు పోతే వాళ్ళని పట్టించుకోరన్న. ఒక పేదోడు ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్కి పోతే అప్పుడు పట్టించుకపోతుండే అన్నట్టు. పట్టించుకుపోతుండే ఇప్పుడు పేదోళ్ళది ఏం ప్రాబ్లం పోతారన్న, ఇక నాకు గింత భూమి ఉందయ్యా రిజిస్ట్రేషన్ చేయడానికి పోతారు కదా అన్న. పోయినప్పుడు చేయనప్పుడు అలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఇనిషియేట్ చేస్తుండే అన్నట్టు. పోయి వన్ ఎంఆర్ఓని బెదిరించడం లేకపోతే చేసి వందని ఏదైనా కానీ పెట్టిపియాలి. ఓకే. అలాంటి యాక్టివిటీస్. తర్వాత నేను 1990 అన్న. నేను నా డేట్ ఆఫ్ బర్త్ 90. ఓకే. తర్వాత నాకు ఊహ తెలిసిన అంటే నాకు మా మదర్ చెప్తుండే, మా మదర్ గారు, మా అమ్మ పేరు సునీత అన్న, నీలం సునీత. మా అమ్మ కూడా ఇప్పుడు గవర్నమెంట్ సిఏ టైప్లో పనిచేస్తుంది, అంటే మహిళా సంఘాల్లో. ఓకే. అయితే ఇది చెప్తుండే అన్నట్టు, అంటే ఇట్లా మన ఇంటికి ఇట్లా నక్సలైట్స్ వస్తుండే వచ్చి, అంటే నాన్నగారు కూడా వాళ్ళతోనే. ఓకే.